మధ్యలోకి వచ్చిన జీజస్ ఫ్యాన్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సోయన్ రజయ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వస్తూ ఉండగా చప్పట్లు కొడదాం. వారు ఈ దినమున వాక్య పరిచర్య మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని పేరిట గౌరవ దైవజనులు షాలోమ్ మినిస్ట్రీ స్థాపకులు పాస్టర్ రాజేష్ గారు, అలాగే ప్రియ సహోదరి కేజీ అమ్మగారులు ఏర్పాటు చేసిన ఈ సభలకి చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి వేదిక మీద ఉన్న గనులైన గౌరవ దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు. వారందరూ కూడా చక్కని వాక్యాన్ని బోధించగలుగుతారు. వారికి పరిచయం చేయడానికి ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. వేదిక మీద ఉన్న గౌరవ దైవజనులందరికీ వందనాలు. దైవజనులు శ్రీనివాస్ పాస్టర్ గారికి, అలాగే మరి నెహమియా గారు, జగమెరిగిన బ్రాహ్మడికి జంజబేలాడి నెహమియా పాస్టర్ గారు తెలియని వాళ్ళు ఎవరు బంకాయ నెహమియా గారికి, మరి మా స్నేహితులు ఎమ్మానేల్ గారికి, గనులందరికీ కూడా పేరు పేరున వందనాలు. శాంతి పాస్టర్ గారికి, అలాగే అందరికీ పేరు పేరు నాతో వచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మీకు కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఆమేన్. మామూలుగా వాళ్ళ పుస్తకంలో ఉన్న పాటలన్నీ పాడుంటారు. మీరు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. మరి దైవజనులు రాజేష్ పాస్టర్ గారు ఇంచుమించు 2017, 18, 19 సంవత్సరాల్లో మైటీ గడ్ ఛానల్లో వాక్యం చెప్పేవాడు. అప్పటి నుంచి అన్న నాకు పరిచయం. ఆ తర్వాత బెంగళూరు నుంచి రమేష్ గారిని ఇన్వైట్ చేసినప్పుడు అన్న దగ్గర రావడం జరిగింది. అన్న మంచి ప్రయాసపడతా అప్పుడే 4 మైకులు పెట్టారు ఇంటి మీద. ఇక అసలు తెల్లవారుజామున ప్రార్థన ఇవన్నీ. అయితే అందరు చెప్పే వాక్యం ఒకటి, అన్నదో సిస్టర్ను బ్రదర్ పక్కన నుంచొని భలే చెప్పేవాళ్ళు వాక్యం. అన్న ఒక 5 నిమిషాలు చెప్పగానే మళ్ళీ సిస్టర్ చెప్పేది, సిస్టర్ 5 నిమిషాలు చెప్పగానే అన్న చెప్పేవాళ్ళు. భలే మంచి మంచి తలాంతులు ఉన్నాయి. పాడగలరు, బాధగలరు, ఊదుడు బాధలు అన్నీ ఉన్నాయి. అన్నకి మంచి తలాంతులు ఇచ్చారు. దైవజనుని దేవుడు ఈ ప్రాంతంలో పెట్టుకున్నారు. అనేకమైన మంచి ఆత్మల్ని, కొత్త ఆత్మల్ని దేవుడు దైవజనులకు అనుగ్రహించను గాక. మరి సేవలో బాగా ప్రయాసపడుతుంటారు అన్న, అది నాకు చాలా సంతోషమైన విషయం. ఏదో రకంగా తెల్లవారుజామునో, లేకపోతే పాస్టర్స్ మీటింగో, లేకపోతే ఏదో రకంగా సువార్త సభలో, వీధి కోటాలో ప్రభులో బాగా ముందుకు వెళ్తూ ఉంటారు. కేజీఎక్కని బట్టి, అలాగే మరి రాజేష్ పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించను గాక. ఈ రాత్రి మీతో ఉండటము, వారితో ఉండటం గొప్ప సంతోషం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. వాక్య భాగంలోకి వెళ్దాము. ప్రియులారా, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో 29వ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో 29వ వాక్యం. పాట ఏం లేదు లాస్ట్లో, ఓకే, మైక్ ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే పెట్టుకొని కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుదాం. ఎవరో చదవండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో 29వ వాక్యం. నీ సహాయము వలన సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటెదను. అందరు చెప్పండి. నా దేవుని సహాయము వలన. పాటలు బాగానే పాడారుగా, నోట్లు ఏం పెట్టుకున్నారు? నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. ప్రభుకు స్తోత్రం కలిగినగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల వేళ ప్రభా, ఈ ప్రాంతంలో గౌరవ దైవజనులు రాజేష్ పాస్టర్ గారిని, కేజీ అమ్మ గారిని నిలబెట్టుకొని ఓ చక్కని పరిచర్య బిడ్డల ద్వారా మీరు జరిగిస్తున్నందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నిన్న దినము, ఈ దినము, రేపు కూడా నాయన ఓ చక్కని సభని దైవజనుడితో ప్రేరేపించి మీరు ఏర్పాటు చేశారు. ఈ నాయన ఈ సభల్లో మాట్లాడట కృపనిచ్చారు. మా వేదిక ముందున్న బిడ్డలు, నాయన తండ్రి, వేదిక మీద ఆశీనులైన బిడ్డలు, మైక్ శబ్దం ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నా మాటలో మీ మాటలు ఉంచండి, నా స్వరంలో మీ స్వరం ఉంచి నా తండ్రి బిడ్డలందరితో మీరు మాట్లాడుతూ రమ్మని, ఈ వాక్యంలో ఉన్న బలము, శక్తి, ప్రభావములు మా అందరికీ దయచేస్తూ రమ్మని, ఇక్కడికి వచ్చి ప్రయాసపడుతున్న ఈ ప్రయాస అంతటికి ఓ చక్కని ప్రతిఫలమును నీ దాసుడికి, నీ దాసురాలకి మీరు అనుగ్రహించమని, ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమమును
అనేకమైన ఆత్మలను ప్రభువా ఉజ్జీవింపజేయనట్లు నూతన ఆత్మలను ఈ సభల ద్వారా నీ దాసుడికి మీరు అనుగ్రహించుతూ రమ్మని యేసుక్రీస్తు దేవుని పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. దావీదు మహారాజుని ఈ యొక్క 1వ వాక్యంలో మీరు చదివితే శత్రువులందరినీ అణిచివేసిన తర్వాత, అలాగే సౌలు శత్రువుని అణిచివేసిన తర్వాత మరి దేవుడు దావీదుని ఎంతగా ఆశీర్వదించారో ఓ సాక్ష్యం చెప్తూ రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. ఈ మాటలనే దేవుడు ఈరోజు మనకి ఆశీర్వాదంగా అనుగ్రహించారు. సో దీంట్లో దావీదు భక్తుడు ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, ఇదిగో దేవుడి సహాయం వలన సైన్యాల్ని జయిస్తాను, రెండవది నా దేవుని సహాయం వలన ప్రాకారాలు దాటుతాను అన్నారు. 2 విషయాలు చెప్తున్నారు. మనం 2 విషయాలు ధ్యానించడానికి సమయం లేదు, కానీ చివరి విషయం 2వ పాయింట్ని మనము ధ్యానం చేసుకుందాం. నా దేవుని సహాయం వలన ప్రాకారాలు దాటుతాను. ఓకే. సో దావీదు జీవితంలో ఏదో కళ్ళు మూసుకొని నాకు ఇది గుర్తొచ్చింది, నేను యాగం చేశాను, తపస్సు చేశాను, ఇది రాసుకోండి రాబాయ్ అని చెప్పి రాసింది కాదు. దావీదు రాసిన కీర్తనలు, దావీదు రాసిన ప్రార్థనలు, దావీదు చేసిన ప్రార్థనలు, దావీదు ప్రవచించిన విషయాలన్నీ కూడా తన జీవితంలో అనుభవించినయే ముందుకు తీసుకొచ్చారు. తన అనుభవంలో నుంచి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నారు. అదే సాక్ష్యం ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. దావీదు చెప్తున్నాడు, ఇదిగో దేవుని సహాయం వల్ల నేను శత్రువులను జయించాను, అలాగే శత్రు సైన్యాలను జయించాను అని చెప్పాడు. రెండవది, నా దేవుని సహాయం వల్ల ప్రాకారాలని దాటాను అని చెప్పాడు. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా 2 విషయాలు తెలియజేస్తున్నారు. మన శత్రువులందరినీ మనము జయించాలి, మన శత్రు సైన్యాన్ని జయించాలి. రెండవది, ప్రాకారాలు మనము దాటాలి. అది దేవుడు మనతో తెలియజేసే విషయం. పాస్టర్ గారు ఆల్రెడీ దావీదు తరం అయిపోయింది, దావీదు కాలం అయిపోయింది అనుకోమాకండి. ఆ దావీదు పాత నిబంధన కాలపు దావీదు. ఈ వాక్యం వెంటనే మీరంతా మనమంతా ఈ నూతన నిబంధన కాలపు దావీదులో. నీతోనే దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నారు. మన పేరు కూడా దేవుడు అక్కడ రాయొచ్చు, మనందరి పేర్లు కూడా బైబిల్లో దేవుడు రాయగలడు. అలా రాస్తే ఏమయ్యేదంటే బైబిల్ గ్రంథం భూగోళం అంత అయ్యేది, ఒక పేజీ తిప్పంగానే అయ్యేపోయేది మన జీవితం. అందుకనే మనకంటే ముందుగా దేవుడు కొంతమంది పూర్వీకులను సాక్షులుగా పెట్టి వారి జీవితాల్లో దేవుడు ఏమేమి కార్యాలు చేశారో రాబోతున్న మన జీవితాల్లో కూడా ఈ కార్యాలన్నీ జరిగించబడతాయని దేవుడి గ్రంథాన్ని తన వాక్యంలో రాశారు. రైట్. ఇప్పుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు ప్రియులారా. సో దావీదు తన యొక్క శత్రువులందరినీ జయించిన తర్వాత రాశాను అని చెప్పబడ్డాయి. ప్రారంభ వాక్యంలో చదివితే ఆ మాటలు ఉంటాయి. అందరూ ఇటు చూడండి. అయితే మనకు కూడా శత్రువులు ఉంటారు. దావీదుకు కూడా 2 రకాల శత్రువులు ఉన్నారు. ఒకటేమో బయటి శత్రువులు, ఇంకోటేమో ఇంటి శత్రువులు. దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారంట? 2 శత్రువులు ఉన్నారు. ఒకళ్ళేమో ఇంటి శత్రువులు, ఇంకోళ్ళేమో బయటి శత్రువులు. ఈ వాక్యం వింటున్న మీ జీవితం, నా జీవితాల్లో కూడా అందరికీ 2 రకాల శత్రువులు ఉన్నారు. మనకు ఒక శత్రువు ఎక్కువే ఉంది, అది కూడా చెప్తాను మీకు. దావీదుకి బయట శత్రువులు ఎవరంటే ప్రియులారా, ఒక 4 ఉన్నారు బయట శత్రువులు. అమ్మోనీయులు, తర్వాత ఏబూసీయులు, అరామీయులు, ఎదోమీయులు, ఇలాగ 4 శత్రువులు దావీదుకున్నారు. దేవుడు వాళ్ళందరి మీద జయించడానికి దేవుడు కృప చూపారు. వాళ్ళు బయట శత్రువులు. అలాగే ఇంటి శత్రువులు ఎవరంటే 2 ఉన్నారు దావీదుకి. ఒకళ్ళేమో తెలుసుగా మీకు, చెప్పండి ఎవరు? అందరూ ఎట్టో చూస్తున్నారు. ఎవరు? దావీదుకి ఇంటి శత్రువులు 2 ఉన్నారు. ఎవరు? మాకు తెలియదు, మేమైతే శత్రువులం కాదయ్యా, మాకు సంబంధం లేదు. దావీదుకి 2 ఇంటి శత్రువులు ఉన్నారు. ఎవరు? ఒకడు సౌలు, పిల్లనిచ్చినటువంటి మామ. ఇంకొకడేమో సొంత కుమారుడు అబ్షాలోం. దావీదుకి సింహాసనం దక్కకూడదు అని సౌలు పోరాడాడు. దావీదు సింహాసనాన్ని నేను లాగేసుకోవాలని అబ్షాలోం పోరాడాడు. ఇంటి శత్రువు లేరు. ఇది వాళ్ళ బాధ, దావీదుకున్న బాధ. ఈరోజు నీకు నాకున్న బాధ ఏంటంటే మనకి శత్రువులు ఉన్నారు. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరికి 3 రకాల శత్రువులు ఉన్నారని. నెంబర్ 1 సైతాన్ గాడు, అందరికీ శత్రువు. రెండవది ఈ ప్రపంచం. మూడోది ఏంటో తెలుసా? మన శరీరం. చెప్పండి ఏంటంట? శరీరం. ఈ 3 మనకి పెద్ద శత్రువులు. దావీదికి బయట శత్రువులు, ఇంటి శత్రువులు ఎలా ఉన్నారో మనకు ఒక శత్రువు ఎక్స్ట్రానే ఉన్నాడు. వాడు అంటే ఒంటి శత్రువు. అందరు చెప్పండి, ఏ శత్రువు అంట? నీ ఒళ్ళే పెద్ద శత్రువు. అది శత్రువులు ఏం చేస్తారు? మన మీదకి వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి ప్రాణం తెస్తారు. మరి మనకేం శత్రువు? ఒంటి మీద శత్రువు. మనం పుడుచుకుంటామా? ఎన్ని శత్రువులు ఉన్నారంటే మన ఒంట్లో షుగరు, బీపీ, క్యాన్సరు, నానా రకాలైనవి, గ్యాస్ ట్రబులు, పైకి కిందకి గ్యాసు,
గ్యాస్ కంపెనీ కన్నా తెలుసు ఎక్కడ డెలివరీ చేయాలో. ఇక్కడ గ్యాస్ పుట్టిందంటే ఎటు డెలివరీ చేయాలో కూడా తెలియదు. టపక్కుమని ఆగిపోతుంది, గుండెలు పట్టుకుంటున్నారు. అసలుకి కదా మనకు కూడా ఒంటి శత్రువులు ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, దేవుడి సహాయం వలన శత్రువునే కాదు శత్రు సైన్యాన్ని మనం జయించాలి. రెండవది, దేవుని సహాయం వలన మనము ప్రాకారాలు కూడా దాటాలి అని చెప్తున్నారు. సో ఏ శత్రువులు మిమ్మల్ని, ఇంటి శత్రువులు అందరికీ ఉంటారు. ఇంట్లో వాళ్ళకే బట్టట్లు అయ్యాలి. అసలుకి అది భార్యాభర్తల మధ్య అసలు మామూలుగా ఉండదు. అసలు రానా రకాలని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పాస్టర్ గారులు, పక్కన ప్రార్థన పెట్టిన చుట్టూ అందరికీ శత్రువులు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నారంటే, ఈ సభల ద్వారా నీ శత్రువులందరినీ నువ్వు జయించుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే రేపటి నుంచి పోయి వాళ్ళతో యుద్ధం చేయమని కాదు. దేవుడు చెప్పినట్లు దావీదుకి ఏం తెలియజేశారో ఆ ప్రకారం మీరుంటే ఖచ్చితంగా మీరు శత్రువుని జయించుతారు. రైట్. బైబిల్లో కూడా మరి ప్రియుల శత్రు సైన్యాలు ఉన్నాయి, వాటిని పక్కన పెడదాం. ఈసారి రాజేష్ అని పెడితే అప్పుడు వెదిరి. సో ప్రాకారాలు దాటం గురించి మనము నేర్చుకుందాం. దావీదు చెప్పాడు, ఆయన శత్రువులందరినీ జయించిన తర్వాత దావీదుని దేవుడు ప్రాకారాలు దాటేటట్లు చేశారు. రైట్. ప్రాకారాలు దాటం అంటే ఏంటిది? మన ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం, ఒక స్థాయిలో నుంచి ఇంకో స్థాయిలోకి వెళ్ళటం, ఎప్పుడు ఉన్న చాటే గిర్రు గీసుకొని ఉండటం కాదు. సంఘాలైనా, సంపాదన అయినా, సమృద్ధి అయినా, అలాగే అభివృద్ధి అయినా, ఆశీర్వాదమైన గిర్రు గీసుకొని ఒక్కచోట ఉండటమే కాదు, నీవు ప్రాకారాలు దాటాలి. అలా దాటాలంటే ఏం చేయాలి? పక్కనోడిని ఆర్చి, పక్కనోడిని బాధలు పెట్టి, పక్కనోడిని శ్రమలు పెట్టి, ఆ పరిస్థితి చెప్పట్లేదు దేవుడు. దావీదు అంటున్నాడు, నేను అలాగ ఎక్కడ పొందుకోలేదు. నా దేవుని సహాయం వలన శత్రువుల్ని జయించే బలం దేవుడు నాకు ఇచ్చారు. ప్రాకారాలు దాటేటటువంటి సహాయాన్ని కూడా ప్రభువు నాకు దయచేశారు. ఈరోజు అలాంటి ప్రాకారాలు మనం ఎలా దాటాలి, మనం అసలు ఎలాంటి ప్రాకారాల్లో ఉండాలి, అసలు ప్రాకారం అంటే ఏంటి, ఆ విషయాలన్నీ మనము నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 31వ అధ్యాయము 21వ వాక్యం. ప్రాకారము కలిగిన పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మొట్టమొదటిగా ప్రాకారము కలిగిన పట్టణంలో ఆయన నాకు కృప చూపారు. ప్రాకారం అంటే ఏంటో తెలుసా? మనం ఇంటిలు కట్టుకున్న తర్వాత ఇంటి చుట్టూ పెట్టుకుంటారు, చూసారు? అది కొంతమంది ఏమో ఇదివరకు మనకి ముళ్ళకంచె చేసేవాళ్ళు, ముళ్ళకంపలు దొరికాయి కాబట్టి. ఆ తర్వాత ఫెన్సింగ్ వేయటం మొదలుపెట్టాం. ఆ తర్వాత ఇక ఏం కట్టడం, గోడలు కట్టడమే మొదలుపెట్టాం. ఇంకొంతమంది కరెంటు కూడా పెడుతున్నారు, ఇంకొంతమంది గాజు బెంకులు కూడా పెడుతున్నాడు, ఎవడు రాకూడదని. అది స్టోరీ. కరెంటు తీగలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ప్రాకారం కలిగినటువంటి ఇల్లు ఎంత పటిష్టంగా ఉంటుందో. సో మనం కూడా ఇప్పుడు ప్రియులారా, ఆ ప్రాకారం అంటే మనకి వాల్ అని అర్థం. ఇజ్రాయెల్ దేశం మీరు ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు వారికి పశువుల కాపర్లకి అందరికీ ఎక్కడ ప్రత్యక్షమైన దేవదూత మంద కాసుకుంటూ ఉండగా, అది అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇళ్ళన్నీ లోపల ఉంటాయి, వాళ్ళ దేశం చుట్టూ ప్రారీ ఉంటుంది. మేము 2011లో వెళ్ళాము ప్రియుల. అప్పుడు కూడా అప్పుడున్న ప్రాకారాలు ఇంతంతలావు రాళ్ళు, వాటి మీద ఇప్పుడు స్లాబ్ పోసేస్తున్నారు డైరెక్ట్గా పైకి, శత్రువులు ఎక్కి రాకుండా. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఊరు చుట్టూ 12 గుమ్మాలు ఉంటాయి. ఇక వాళ్ళు ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వచ్చే లోపల గేట్లు వేసేస్తారు. మన ఇంటికి కానీ గేట్లు ఎట్లా వేస్తారో 12 గేట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక గేటు మాత్రం ఆల్రెడీ గోల్డెన్ గేట్ అంటారు, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు, వాటిని మూసేశారు. వీళ్ళకున్న స్థలాలు పొలాలన్నీ ఎక్కడ ఉంటాయంటే బయట ఉంటాయి, ఊరి బయట. అందుకనే మనకి ఆస్తి అంటేనేమో డాబా మీద డాబా, వంగరాల మీద వంగరాలు, బిల్డింగుల మీద బిల్డింగులు. వాళ్ళకి అట్లా కాదు. ఆస్తి అంటే పశువులు, ఎడ్లు, బర్రెలు, గొర్రెలు, ఒంటెలు, ఇవన్నీ వాళ్ళకి ఆస్తి. అవి మన ఇళ్లలో ఉంటే కుదరదు, వాళ్ళకి ఊరు బయట ఉండాలి. ఎవరి పొలాలు వాళ్ళకు ఉండే ఊరు బయట, ఆ పొలాలు ఈ పశువులను పెట్టుకునేవాళ్ళు. వాళ్ళని కాపాడటానికి ఇంట్లో నుంచి ఒకడు వెళ్ళి కాపలా పడుకునేవాడు. అట్లా కాపలా అయిన వాళ్ళకి దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. రైట్. ప్రతిదానికి ఒక ప్రాకారం ఉంటుంది. అది ఆత్మీయ అక్షరార్థంలో. ఆత్మీయ అర్థంలోకి వెళ్ళేసరికి ప్రాకారం అంటే ఏంటో తెలుసా? మనకంటూ ఒక హద్దు ఉండాలి, మనకంటూ ఒక ప్రార్థన జీవితం ఉండాలి. నేను టక్ లోపలికి తీసుకెళ్తాను మిమ్మల్ని. మనకంటూ ఒక భక్తి జీవితం ఉండాలి. మనకంటూ అద్దు అదుపు లేకుండా,
ఏమండి భక్తిహీనులుగా కాకుండా భక్తి కలిగే చోట మనం నివసించాలి. ఆ ప్రాకారం కలిగిన పట్టణంలోకి నువ్వు రావాలి. ఏంటిది ఇది ప్రాకారం కలిగిన పట్టణం అంటే? ప్రార్థనా మందిరం. అందరు చెప్పండి ఏంటిదంట? ఎప్పుడైతే దేవుడి వల్ల నువ్వు సహాయం పొందాలనుకుంటావో ప్రాకారం కలిగిన ప్రార్థనా మందిరంలోకి రావాలి. అంటే ఏ చర్చికి అయితే పారీ కడతారో ఆ చర్చికి పోతా అనుకునేరు. అది ఆ విషయం కాదు, ఆత్మీయ అర్థంలో చెప్తాను. మనందరం కూడా భక్తి కలిగిన వారమై ప్రార్థనా మందిరంలోకి పోవాలి. అక్కడ దేవుడు ఏం చూపెడతారంట? నీకు సహాయం చేయాలంటే ముందుగా ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో ఆశ్చర్యకరమైన కృప నాకు లభించింది అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుడి నామమును మహిమపరచుదాం. ఇప్పుడు చదవండి కీర్తన 31:21. దావీదు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో ఆ శత్రువులందరినీ జయించడానికి, నా ప్రాకారాలు దాటడానికి దేవుడి సహాయం నాకు ఎలా లభించిందంటే, ఇదిగో నేను ఆశ్చర్యకరమైన ఆ పట్టణంలో ప్రవేశించి ఆయన కృపను నేను అనుభవించాను, అందుకే దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పారు. మందిరాలకు వెళ్ళకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, ప్రార్థనకు వెళ్ళకుండా నీవు పొరపాటును కూడా దేవుడి సహాయాన్ని పొందలేవు. నువ్వు మందిరాలకు వెళ్ళకుండా ప్రార్థన జడగొట్టుకొని, భక్తి జడగొట్టుకొని, విశ్వాసం జడగొట్టుకొని నేను అవి సాధించాను ఈ సాధించానంటే పొరపాటును కూడా అవి దేవుని వల్ల కలిగినవి కావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అది స్టోరీ. దావీదు చెప్తున్నాడు, నేను ప్రాకారం కలిగిన పట్టణంలో ఆశ్చర్యకరమైన కృపను పొందాను అని చెప్తున్నాడు. అది స్టోరీ. ఆయన దీవించబడింది. ఒక పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద కొబ్బరి నూనె పోసి ఆశీర్వదించితే ఒక గొప్ప రాజు అయ్యాడు. ఆయన అభిషేకించగానే రాజు అయిపోలేదు ప్రియులారా, అడుగులు పోలై, అరణ్యం పోలై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. శత్రువులు వెంటబడ్డారు. దేవుడు చెప్పారు, నువ్వే రాజువి, ఏనాటికైనా నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుంటావు అని చెప్తే అసలు ఆయన ప్రాణాపాయ స్థితి కలిగింది. అయినా సరే దావీదు ఎప్పుడు దేవుని వాక్యాలను విని, వాక్యాలను విశ్వసించి అక్కడే దేవుణ్ణి ఆరాధించేవాడు. దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రాకారాలు ఎందుకు దాటగలిగాను అంటే, ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో నేను దేవుని ఆశ్చర్యకరమైన కృపను పొందుకున్నాను. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయన కృప? దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుణ్ణి ఆరాధించి, అక్కడే రాశారు, నేను ప్రాకారం కలిగిన పట్టణంలో ఆశ్చర్యకరమైన కృపను పొందుకొని దేవునికి స్తుతి కలుగును గాక. దేవుణ్ణి స్తుతించే బిడ్డలు, దేవుణ్ణి గణపరిచే బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఏం చేస్తారో తెలుసా ప్రియులారా? ఆశ్చర్యకరమైన కృప పొందుతారు. ఇలాంటి ఆశ్చర్యమైన కృప ఇక్కడ కూడుకున్న మనందరికీ దేవుడు కలగజేయునుగాక. ఇక్కడ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఏదో మందిరానికి వెళ్తున్న వాళ్ళే, ఏదో ప్రార్థనకు వెళ్తున్నారే, మొక్కుబడి కోసం కాకుండా దేవుణ్ణి స్తుతించే నిమిత్తం, ఆరాధించే నిమిత్తం, దేవుణ్ణి మహింపరిచే నిమిత్తం వెళ్తే మీకు కూడా దేవుడు ఆశ్చర్యకరమైన కృపను కలిగించునుగాక. దావీదు ఇంట్లో ఇంచుమించు 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒకరిని రాజుగా ఎంచుకోవాలనుకున్నాడు దేవుడు. కానీ ఎవరి మీదకి కృప రాలా. కృప ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? దావీదు మీదకి వచ్చింది. ఇశ్రాయేల్ దేశంలో రాజు అవ్వాలంటే ఇళ్లల్లో పెద్దోడే రాజు అవుతారు ముందు, ప్రథములు, జ్యేష్ఠులు. కానీ కనిష్ఠుడైనటువంటి దావీదుకి దేవుడు కృప ఇచ్చారు. ప్రభుకి స్తోత్రం కలిగినగా. ఇదే ఆశ్చర్యకరమైన కృప. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం ఈ భూమి మీద ఉన్న ఈ ప్రాకారాలు దాటి, సమాధి ప్రాకారాలు దాటి, సావు ప్రాకారాలు దాటి పరలోక రాజ్యం చేరాలి. ఆ ప్రభు రాజ్యంలో యుగయుగాలు ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం ఎన్ని ప్రాకారాలు దాటాలో నేను చెప్తాను మీకు వాక్య లోతుల్లోకే. సో నేను ఈ ప్రాకారాలు దాటాలంటే ముందు నువ్వు ఈ ప్రాకారంలో ఉండాలి, ఈ పట్టణంలో ఉండాలి. ఇదే ప్రార్థనా మందిరం. దైవజనులతో చక్కని సహవాసాన్ని కలిగి, రక్షణ పొందుకొని, మారుమనసు పొందుకొని, బాప్తిసం పొందుకొని, బల్లారాధనలో పాలు పంపులు పొంది దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు అవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన ఆశ్చర్యమైన కృప మనకు కలుగుద్ది. 8 మంది 7గురిని కాదని దేవుని కృప దావీదు దగ్గరికి వచ్చి ఏముంది? దావీదులో ప్రియులారా, దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. దేవుణ్ణి స్తుతించేవాళ్ళు అరణ్యంలో ఉన్న కృప నిన్ను ఏమండి వెతుక్కుంటూ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఈరోజు మీరు కూడా నిజంగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలైతే దేవుని కృప మీకు కావలసిన వాటిని వెతుక్కుంటా మీ కొరకు దేవుడు పంపించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటే అవును గాక. భూమి మీద ఇద్దరు దేన్ని ఏకీభవిస్తే అది జరిగింది. సో చాలామంది మందిరాల్లో ఉండకుండా మందిరం బయటే ఉంటుంటారు. మందిరంలో దేవుణ్ణి స్తుతించంటారు అంటే బయట స్తుతించుతూ ఉంటారు, ఆటల్లో కూర్చుంటారు, ఎడదాకా రారు, గుళ్ళోకి రారు. అది స్టోరీ. మందిరాల్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలి. మందిరంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యమైన కృప లభించుద్ది. దేవుడు మహాకృప దావీదు మీద ఉంది. అందుకే కృప గురించి బోల్డ్ అండ్ విషయాలు చెప్పారు. రైట్. మొట్టమొదటిది, నీవు దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటాలంటే
ఆ కృప లభించే ప్రాకారం లోపల మీరు ఉండాలి. ఇవాళ మీరు ఏమోనండి, మందిరాలకు పోతున్నాం ఏం జరగట్లేదు, ప్రార్థనలకు వెళ్తున్నాం ఏం జరగట్లేదు, ఆరాధనలకు వెళ్తున్నాం ఏం జరగట్లేదు అని జాగ్రత్త. నీ ప్రాకారం ఏ ప్రాకారంలో ఉన్నావు? దేవుని స్తుతి కలిగే చోట, మహిమ కలిగే చోట, ఆరాధించే చోట, దేవునికి ఘనత వచ్చే చోట నువ్వు ఉండాలని ప్రభు ఆశించుతున్నారు. ఇంకా ఏ కృప మీకు లభించలేదో, రక్షణ పొంది మార్మన్స్ బాప్తిజాలు పొంది దేవునితో ఉండే కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. అది ఆశ్చర్యకరమైన కృప. రెండవది, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలోకి వెళ్తే, ఎప్పుడైతే నీవు ఆశ్చర్యమైన కృపను పొందుకుంటావో, రక్షణ పొందుకొని మార్మన్స్ పొందుకొని భక్తిపరుడిగా మందిరంలో దేవుడితో ఉంటావో, దేవుడు చూడండి మనతో ఎలా వ్యవహరిస్తారు. రెండవ ఆశీర్వాదం, ఎలాగో దేవుడు తన సహాయాన్ని మనకు చూపి ఈ ప్రాకారాలు దాటేటట్లు చేస్తాడో చూద్దాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి అందరూ స్తోత్రం చెల్లించుదాం. ఎప్పుడైతే నీవు ఆశ్చర్యకరమైన పట్టణంలో దేవుడిని స్తుతించే బిడ్డగాను ప్రకటించే బిడ్డగా మారుతావో, ఇక దేవుడే నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. మనం మన ఇల్లుని కాపాడుకోవటం కాదు, మన ఒంటిని కాపాడుకోవటం కాదు శత్రువు నుంచి, మన సంఘాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవటం కాదు. దేవుడే అగ్ని స్తంభాలను వేస్తారు, అగ్ని కంచె వేస్తారు. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఎక్కడైనా ఉందా ప్రపంచంలో అగ్ని ప్రాకారం? ఎక్కడా లేవు ప్రియులారా. బైబిల్లో సైతాన్ ఒకళ్ళ ఇంటికి వచ్చింది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. సైతాన్ వెళ్ళబోతా ఉండి అగ్ని కాలుతా ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసి, వెళ్తా ఉంటే అగ్ని వచ్చింది. ఇక లోపలికి వెళ్ళటానికి అవకాశం లేక దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకుంది. ఎవరా వ్యక్తి? యోబు. బైబిల్లో యోబు అనే వ్యక్తి ఉన్నారు. ఉదయం సాయంత్రం పిల్లలు ఏమన్నా పాపం చేశారేమోనని దేవునికి ప్రార్థన చేసి బలులు అర్పించేవాడంట ఆ రోజుల్లోనే. ఆ మహానుభావుడు ఆయన యొక్క భక్తి విశ్వాసాన్ని చూసి సైతాను పందెం కట్టింది దేవుడి మీద. మన మీదే కనుక సైతాను పందెమే తేతుంటుంది, ఖచ్చితంగా ఓడిపోతాం. మనం ఏడికి గెలిచేస్తాం. చిన్న తలనొప్పి వస్తేనే పాటర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నేను దేవుడే కదా అని వదిలేసిపోవాలి. చిన్న ఆశీర్వాదం రాకపోతే దేవుడు లేడు గీవులేడు, అసలు ఈ చర్చిలో దేవుడే లేడు, ఈ అయ్యగారి దగ్గర దేవుడే లేడు అని బాధ. అది స్టోరీ. మన ఈ మధ్య ఒక సిస్టర్ గారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు అనాసాగరం నుంచి. వాళ్ళు మా చర్చిలో అంకుల్ చనిపోయిన తర్వాత వాళ్ళు పాపం దూరం అయిపోతుందని అక్కడికి వెళ్ళారు. సార్ అక్కడ ఏ ప్రార్థన పెట్టినా మమ్మల్ని పిలుస్తారు. అక్కడ దగ్గర వేరే చర్చ్ ఉంది, చెనగపడి అటుకు పోతారు. అయితే ఏం జరిగింది, ఒకరోజు ఆ ఇంట్లో ఏ దెయ్యాలు పట్టినా దురాత్మలు పట్టినా బాకే ఫోన్ చేసేవారు. ఆ రోజు ఆ సిస్టర్ 2-3 రోజులు అయిందంటే ఇంట్లో నుంచి బయటికి పోవట్ల, చర్చి కాడి నుంచి వచ్చిన కాడి నుంచి నైట్ వేసారు, పళ్ళు దొంతున్నారు ఆ చెట్టు కింద. రాజాగారిని పిలుస్తారు, మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళేసరికి సైతాన్ పానని చెప్పాగా, మళ్ళీ అయ్యగారులు తెచ్చారు ఇంట్లోకి బాగునంటే అందరూ నవ్వుతున్నారు. మరి అదంతా కూడా అనసారు. సరే మేము పోయిన తర్వాత నెత్తిమేచ్చేబిడే ఈ సైతాన్ని వేస్తున్నావు, వెళ్ళిపో, దేవుని బిడ్డలు ఇక్కడ రావద్దంటే నీ ప్రార్థన బాగోలా అంది నన్ను. అమ్మునైనా నా గుండె పగిలిపోయింది. నా ప్రార్థన బాగోలేదంటుంది. చుట్టూ చూసిన వాళ్ళకి నేనే మా నాన్న బాప్తీసం ఇచ్చారు, నాలలో 2 ఉన్నారు, నేను బాప్తీసం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మా చర్చికి రావట్లేదు, వేరే చెనగపాడు వెళ్తుంది చర్చికి. సరే ఏదైతేనే ఎక్కడైనా దేవుని బిడ్డలు బలంలో ఉండాలని వెళ్ళి ప్రార్థన చేస్తే, ఇక అసలు ఆ చర్చికే దేశోపాదాన్ని బండికెత్తన నలుగురిని కబడ్డీ ఆడుకుందంట, అటు ఇటు పడ్డారు. ఈ లోపల సరేలే ఎందుకులే రాజన్న పిలితే నేనే సరే అతను పితరికి పోయి ప్రార్థన, నీ ప్రార్థన బాగలా నేను పోను అని. సరేలే అయ్యగారు నట్టు అనకూడదు పూసుకుంటే నాకు కూడా భయం ఎత్తింది. వాళ్ళు ఏం చేశారు, ఇంకొక అయ్యగారికి ఫోన్ చేశారు నా ముందే. ఆ అన్న నాకు తెలుసు, తమ్ముడు ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం. ఓకే అన్న నేను ఆల్రెడీ చేశాను. ఆయన కూడా చేశారు. నీ ఇద్దరు ప్రార్థన బాగలేదు అనిందండి. ఆయన కూడా ఏడుతప్పుడు ఇది దెయ్యం బాబులు దెయ్యం లేదు సార్ నువ్వు లాగిచ్చని చెప్తే నేనే కూర్చొని ఎట్లా కనబడుతున్నావు మీకంటే మీ ప్రార్థన బాగోలా, మీ వాక్యం మీ ప్రార్థన ఏం బాగోలే. మరి పక్కన ఒక సిస్టర్ ఉంది, మరి ఆడ ప్రార్థన బాగుంది నీకు అని. మనం బాటల్లా శనగపాడు అక్కడ బాగుంది, పాట పాడతారు, ఆరాధన చేస్తారు, నాకు ప్రాణం లేచి వస్తుంది అనేసరికి అప్పుడు నాకు అసలు కొద్దిసేపు మైండ్ ఆరిపోయింది. ఏడ్రో బాబు ఇదే అని. మళ్ళీ అప్పుడు నాకు దేవుడు వెంటనే ఒక ఆలోచన ఇచ్చారు. ఓయ్ సైతానికి దేవుడు ప్రార్థన అంటే ఇష్టమా? మంట మండుద్దే. మనం పాటలు పాడుతున్నా
మనం ఆరాధన చేస్తున్న సైతానికి ఏం చేసిద్ది? మంట మండి పారిపోద్ది అవతలగా. ఆమె నా ఒళ్ళు మంటలు పడుతుంది అనాలి. అది స్టోరీ. మరి సైతానికి బాగా ఇష్టమవుతుంది అనుకో, మన ప్లాట్లో నాకు బాగుంది, 18 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిలో ఉన్నా, ఇక నుంచి నేను విజృంభించాలనుకున్నా, ఈరోజే సమాధుల్లోకి తీసుకెళ్దాం అనుకున్నా, అందుకే ఈ అమ్మాయిని లోనకి రాని ఇట్లా అని. ఈయనెవడో వచ్చి ప్రార్థన చేస్తాడు, ఈయన ప్రార్థన నాకు బాగోదా అని. ఇప్పుడు నాకు సైతాన్ మోహన్ దానా, మా ప్రార్థన బాగోలేదంటే నీకు ఇష్టమైన ప్రార్థన చేసి నీకు భజన చేసి నేను ఎగిరియాలా అని చెప్పి ఇక 2-3 సార్లు గట్టి ప్రార్థన చేసిన తర్వాత గిలగిలగిల కొట్టుకొని లోపలికి వచ్చి పాస్టర్ గారండి మీరు ఎప్పుడు వచ్చారండి, మీరు ఎప్పుడు అమ్మో నువ్వు సగతాను బాగానే ఉంది, ఇప్పుడు దాకా అయ్యగారు వాళ్ళ ప్రార్థన బాగలేదు అన్నావు, మళ్ళీ వందనాలు చదువుతు నువ్వు భలే వండువే అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ భర్త అంటాడు, అన్న 1 గంట కూర్చో అన్న అంటాడు. దేనికన్నా? నిన్నటి నుంచి నాకు మేళమైన అన్న ఎగిరితా అంతా పడుకుంది, నాకు కూర్చున్నానంటే ఏం నుంచో అంటుంది, పాట పాడమంటుంది, డ్యాన్స్ చేస్తాను అంటుంది. నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి మీకేమనిపించింది? ప్రార్థన లేదు, ఏం లేదు, అయ్యగారు అడిగే అంటున్నారని జాగ్రత్త. అక్కడ దేవుడు ఉన్నారు, దేవుడికి స్తోత్రం కలిగినగా. సైతానికి బాగా ఆనందంగా ఉత్సాహంగా ఉందంటే దానికి ఏదో ఇష్టమైన పాయింట్ ఉంది అక్కడ. అది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ నేను కంగారు పడి తర్వాత ప్రభు నాకు ధైర్యం ఇచ్చారు. వెయిట్, దాని సంగతి తెలియదు అసలు. దేవుడికి స్తోత్రం కలిగినగా. సో ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారు. మీరు దేవుడు అగ్ని ప్రాకారంగా మన చుట్టూ ఉంటారు. యోబు దగ్గరికి రావటానికి ఎవరి దగ్గరికి వెళ్ళింది పర్మిషన్కి? దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంది. మన ఇంట్లోకి రావాలంటే రాకముందే మీరు చెబుతారు, బ్రదర్ గారండి, పాస్టర్ గారండి, సైతాన్ మా ఆయన నెత్తి మీదే కూర్చుందండి అని. నువ్వు అయ్యగారు రాకముందే మీ ఆయన నెత్తి మీదే కూర్చోబెడుతున్నావు సైతాన్. వీళ్ళలో పెద్ద సైతాన్ ఉందండి అని చెప్పాను. జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు ప్రాకారం కలిగిన మందిరాల్లో, ప్రార్థనా మందిరాల్లో ఆరాధించే చోట ఉంటావో అక్కడ ఉన్న వ్యక్తి చుట్టూ దేవుడు అగ్ని కంచె వేస్తారు, అగ్ని ప్రాకారం వేస్తారు. ఏది నీ పిల్లల్ని ముట్టదో, ఏది నీ పిల్లల్ని తాకదు ప్రియులారా, ఏది నీ పిల్లల దగ్గరికి రావాలన్నా భయపడాలి. అది దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఈరోజు. దావీదు చెప్తున్నారు, ప్రియులారా నన్ను దేవుడు ఆశ్చర్యకరమైన కృప చూపారు ఆయన యొక్క ప్రాకారంలో. మీరు మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థనకు వెళ్తున్నారు, ప్రభువుని స్తుతించాలా. మందిరానికి వెళ్ళి ఏమి నేర్చుకున్నారంటే, మా పాస్టర్ గారి హిస్టరీ అంతా నాకు తెలుసు. మరి దేవుడి హిస్టరీ మాత్రం ఏం తెలియదు. పొట్టగొత్తే ఒక అక్షరం మొక్క లేదు అన్నట్టు బడికి పోయేవాడికి, మందిరాలకు పోయేవాళ్ళకి ఎంత ప్రార్థన రాదు, ఎంత వాక్యం రాదు. దేవుడి గురించి ఏం తెలియదు, కానీ పాస్టర్ గారి గురించి బాగా తెలుసు. ఆయన ఏం తింటారు, ఆయన ఏం తాగుతారు, ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఎవరితో ఎక్కువసేపు మాట్లాడతారు. ఈ గుడ్ల గోపల్లాగా అయ్యగారుల గురించి చెప్తారు. నువ్వు నేర్చుకోవాల్సింది మందిరంలో అయ్యగారుల గురించి కాదు, దేవుని గురించి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. నీ చుట్టూ దేవుడు అంటున్నారు అగ్ని ప్రాకారంగా ఉండాలనుకుంటున్నారు. సైతాన్ వచ్చి యోబింట్లో అడుగు వేయబోయే లోపల అగ్ని. అదే సైతాన్ వెళ్ళి దేవుడి దగ్గరికి, ఇదిగో యోబింట్లోకి పోకుండా నువ్వు కంచె వేసావు కదా అని చెప్పి. ఈరోజు దేవుని ప్రాకారం మందిరాలు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా నిలుచునుగాక. ఆమెన్ చెప్పట్లే. ఏమైంది మీకు? ఆమెన్ అంటే భూమి మీద ఇద్దరు ఏది ఏకీభవిస్తే పరలోకంలో ఏకీభవించబడి, ఒకళ్ళు ఏది అని పలికితే ఇంకొకళ్ళు వెనకాల ఏకీభవిస్తే, ఇద్దరు ఏకీభవిస్తే జరిగింది. నేను పలుకుతున్నా, మీరు ఆమెనట్టమే. వద్దా మీకు అగ్ని ప్రాకారం? మాకు బాగానే ఉందయ్యా పేకారం. ఏం పేకారం అవసరం, మాకు పేకారం బాగానే అన్నట్టు దేవుడు మీకు అగ్ని ప్రాకారాన్ని వేయను గాక. దావీదు చెప్పాడు, నా పక్కన 1000 మంది పడిపోయినా, కుడి పక్కన 10,000 మంది పడిపోయినా ఏమి రాదంట. ఈయన పెద్ద వీరుడనే కాదు. ఎక్కడ దేవుడి యొక్క ప్రాకారం మన చుట్టూ ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఇటుపక్క 10 మంది, కరోనా రానివ్వండి, కలవరాలు రానివ్వండి, అందరూ అన్నారు. మా ఇంట్లో 2-3 వచ్చినాయి బాధ్యతలో. మా అమ్మగారికి కూడా వచ్చింది. ఆమె దగ్గరికి అందరే దగ్గొస్తుంది, అమ్మగారు రాలయ్యాల. మధ్యాహ్నం కోనాపాలెం పోయాం, సుడిబడి ఇక 4ంటికి వచ్చేసరికి అక్కడే ఉంది. లేదా అమ్మగారు కూడా వచ్చేది. ఆమెకి ప్రార్థన చేసే వరం ఉంది, మంచి స్వస్థత వరం. అందరూ పాడుతున్నారు. నల్ల పరిగెత్తుకొచ్చి మనకు కూడా కరోనా వచ్చిద్దే ఉంది. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వరం, వెళ్ళి చెయ్యి అంటున్నా. అటు వెళ్తుంది, దెయ్యాలు పోతున్నాయి, కరోనా పోతుంది అంటుంది. ఇటు వచ్చి కడుక్కోండి, నీకెందుకు భయం, ప్రార్థన చేసినా అని. ఏమో నాకు కూడా వచ్చింది, అమ్మగారిని కూడా ముక్కు మూత కట్టుకోమ్మా అంటున్నారు. అప్పటికి ఇంకా దిగల ఈ క్లాతులకి లేవారు. అట్లా పోయింది, నిజంగానే పట్టింది ఆమెకి. నేను చెప్పి ఆమె పక్కనే నేను తిరుగుతున్నా, నువ్వు రామాక అంట. నీకు భయం ఉంది, నాకు భయం లేదా? ముందు నీకే వచ్చింది కరోనా అన్న. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కరోనా కన్ఫామ్ మీటింగ్లకు పోతున్నారు. అస్సలు రాలే మా దగ్గరికి. నన్ను చూసి నువ్వు మొండోళ్ళలాగా ఉన్నాడు. మొండి కాదు, బొండి కాదు. దేవుని వాక్యాన్ని మనం
స్పష్టంగా నమ్ముతాం. దేవుడికి స్తోత్రం కలిగినగా. నేను ఏదైతే వాక్యం నమ్ముతానో దాన్నే బోధించుతాను. నమ్మని వాక్యం పొరపాటును కూడా నేను బోధించను. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. నా కుడి పక్కన 1000 మంది పడిపోయినా 10,000 మంది ఇటు పక్క పడిపోయినా అపాయం రాదు అని అట్టని చెప్పి అపాయం వచ్చే కాడ కూర్చొని వాటేసుకోమని చెప్పట్లా. మన జాగ్రత్తలో మనం ఉండాలి, దేవుడి పనిలో మనం ఉండాలి. అది దేవుడు చెప్పేది. దేవుడు అంటున్నారు, మీరు ప్రాకారం కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి మందిరంలో ఉంటే దేవుడు నీకు అగ్ని ప్రాకారంగా మారుతారు. ఏ దుష్టుడు కూడా నిన్ను, నీ పిల్లల్ని ముట్టడు, నీ జోలికి రారు. ప్రియుల, రోగమైన, జబ్బైన, అప్పైనా దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటేనే తప్ప నో ఏంటిది. ఇవాళ ఎక్కడెక్కడ సైతాన్ గాడు ఇళ్లలో కూర్చున్నాడు, వాడు కాలిపోవును గాక తేగొచ్చినారు. ఇక అసలు ఆమెను కూడా చెప్పట్లే మీకు. ఏమ్మా ఆమె చెప్పండి బాగా ఇంట్లో, ఏందయ్యా ఈ అగ్ని లాంటి శ్రమలు, ఈ శోధనలు ఏందయ్యా, పాటలేదయ్యా అయ్యా. ఈ రోజుతో ప్రతి అగ్ని వేయబడి మీరు ఇంటికి వెళ్ళకముని అడుగు పెట్టగానే సైతాను కాల్చివేయబడును గాక. గట్టిగా ఆమె చెప్పండి. సీసాకాయలు, పేకలు, ఆ కాయలు, ఈ కాయలు ఎక్కడెక్కడ సైతాన్ని ఎలిగించుకుంటుందో మొత్తం దేవుడు కాల్చివేయను గాక. దురాత్మలైనా సరే, దురలవాట్లైనా సరే, దురాత్మలైనా సరే, ఏదైతే మిమ్మల్ని పట్టుకున్నాయో దేవుడు ఈరోజు అగ్ని పంపించి వాటిని బయటికి పంపించును గాక. అగ్ని ప్రాకారాన్ని మీ పిల్లల చుట్టూ వేయను గాక. ఒకరోజు ఇలాగే ఒక సిస్టర్ ప్రార్థనకి వెళ్ళేదంట. దేవుని యందు భయము భక్తి కలిగిన మంచి అందంగా ఉండేది, రాజేష్ పాష గారి పిల్లల్లాగా. మందిరానికి వెళ్తే జాబ్ వచ్చింది, దేవుడు ఆశీర్వదించారు. ఆ జాబ్లో ఒకటి ఈ అమ్మాయి మీద కన్నేసి మేనేజర్ ఈ అమ్మాయిని ఎట్లాగైనా వాడు ఆగం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆ అమ్మాయి స్పెషల్ వర్క్ ఉంది నీకు అని చెప్పి వర్క్ ఎక్స్ట్రా ఇచ్చారండి. అందరు ఇంటికి వెళ్ళిపోయారు. 7 అయిపోయింది, 8 అయిపోయింది. ఈ అమ్మాయి పైన అవలా ఇంటి దగ్గర గాబరా పడుతున్నారు. అమ్మ నేను వచ్చేస్తాలే, నాకు పని ఉందని. మేనేజర్ గారు కన్నేసి ఈ అమ్మాయిని ఎట్లాగైనా అనుభవించాలని ప్లాన్ వేసుకున్నాడు వాడు. ఈ అమ్మాయి మందిరానికి వెళ్ళే అమ్మాయి, ప్రార్థనకు వెళ్ళే అమ్మాయి. ప్రియులారా, మంచిగా దేవుని యందు విశ్వాసం కలిగి, ప్రాకారం కలిగిన, భక్తి జీవితం కలిగిన అమ్మాయి. ప్రియులారా, ఈ అమ్మాయికి అసలు అన్ని నేను తెలియదు. ఆడిక వెంటనే సిద్ధపడిపోయి తాళాలన్నీ వేపించేసి ఇక దగ్గరికి వచ్చి అమ్మాయి మీద చేతులు వేయే లోపల ఆడికి ఫోన్ మోగింది. ఏం ఫోన్ వచ్చిందో తెలుసా? ఇంట్లో నుంచి, ఏమండి ఇంకా ఏంటి మీరు ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు, మన అమ్మాయి, పెద్దమ్మాయి ట్యూషన్ నుంచి ఇంటికి రాలేదు ఇంకా అని ఫోన్ వచ్చిందంట. ఆడికి చెమట్లు పట్టిపోయినాయి. ఈ అమ్మాయిని ఇంటికి బాగానేయకుండా ఇక్కడ ఆపినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? మేనేజర్ కూతురు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళకుండా ఆగిపోయింది. వెంటనే ఆ అమ్మాయిని, అమ్మమ్మ పద పద అని చెప్పి, ఆ అమ్మాయికి ఏమవుతుంది, ఇంకా వర్క్ అవ్వలేదు సార్ అని. వర్క్ లేదు గిట్లేదమ్మా, నేను నిన్ను ట్రాప్ చేశాను, నిన్ను మోసం చేయబాను, నిన్ను దేవుడే కాపాడాడు అని చెప్పారు. ఆ అమ్మాయికి ఏం అర్థం కాలే. ఇంకా వెళ్ళిన తర్వాత గబగబా మేనేజరే తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఇంటికాడ దించి మళ్ళీ బండి తిప్పుకునే లోపల మళ్ళీ ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. ఏమండి కంగారు పడబాకండి, మన అమ్మాయి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిందా అంటే అమ్మాయి ఏదో ఫ్రెండ్స్ దగ్గర స్పెషల్ పార్టీ ఉందంట, అందరూ ఏదో ఫేర్వెల్ గురించి మాట్లాడుకున్నారని చెప్పని చెమటలు తగ్గిపోయినాయి. దేవుడికి స్తోత్రం కలిగినగా. దేవుడు దగ్గర ఆశ్చర్యమైన కృప ఉంది. దావీదుని ముట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారంటే, కావండి ప్రియుల, సౌలు వెళ్ళి గుహలో దూరాడు చంపేయటానికి, లేపేయటానికి. ఒకే గుహలో దావీదు ఏ గుహలో పోయి పడుకున్నాడో అదే గుహలోకి అన్న మరి శంకునివర్తి అంటారు ఇంగ్లీష్లో, బాత్రూమ్ కోసం వచ్చాడు అన్న రాజుగారు కదా, అదే కోటలో దావీదు వాళ్ళు అన్నారు. అన్న సౌలు వచ్చాడు, వేసిపడానా నీకు అవకాశం వచ్చిందండి. నో 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 నో. చాలాసార్లు శత్రువు దావీదు మీదకి వచ్చినా కూడా దేవుడు ఆశ్చర్యకరమైన కృప చూపి దావీదుని దేవుడు కాపాడాడే తప్ప, శత్రువునే దావీదు చేతుల్లో పెట్టాడు తప్ప దావీదుని ఎట్టి పరిస్థితుల్లో శత్రువు చేతిలో పెట్టల. ఇది ఆశ్చర్యకరమైన కృప. ఈరోజు దేవుడు